ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ అని పేరు తెచ్చుకున్నటువంటి హైదరాబాద్కు గత 10 సంవత్సరాల్లో మోడీ గారు తెలంగాణకు హైదరాబాద్కు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు వివిధ రంగాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, హైవేస్కు, రైల్వేస్కు కేటాయించే హైదరాబాదుని ఒక గ్లోబల్ సిటీగా మార్చడానికి దోహదపడ్డ బీజేపీ పార్టీ, తెలంగాణ ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. మోసపోతే గోసపోతామని అప్పుడే చెప్పాం. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబుల్లి కబుర్లు, మాటల గారడి, మోసాలు, 6 అబద్ధాలు, 66 మోసాలతోని గద్దెనెక్కి ప్రభుత్వం ఏం చేయకున్నా పర్వాలేదు, కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతి యాక్షను తెలంగాణ హైదరాబాదు ప్రతిష్ట కోల్పోయే విధంగా, అభివృద్ధి కోల్పోయే విధంగా ఉన్నదంటే చాలా బాధతో మాట్లాడుతుంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వ పాలన ఎట్లా ఉందంటే గల్లీలో తిట్లు, ఢిల్లీలో మెట్లు, దేవుడి మీద ఒట్లు. గల్లీలో తిట్లు, ఢిల్లీలో మెట్లు, దేవుడి మీద ఒట్లు. ఇదే పరిపాలన. ఇక్కడ తిట్టు తిట్టకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తిడతారు. మళ్ళీ ఢిల్లీలో ఎక్కని మెట్టు లేదు, దేవుడి మీద ఏ దేవుడిని వదిలిపెట్టకుండా ఒట్లు పెట్టింది, ఏ దేవుడిని కూడా వదిలిపెట్టింది లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న ఒకసారి ఆలోచించాడు, మీరు ఎంత కోల్పోయారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్లో 24 సార్లు ఢిల్లీకి పోయి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈరోజు వారు 24 సార్లు పోయి 24 విజ్ఞప్తులు కేంద్ర ప్రభుత్వానికి, 2,40,40,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి, మేము పబ్లిసిటీ చేసుకుంటాం, మీరు పైసలు ఇవ్వండి, మేము పబ్లిసిటీ చేసుకుంటాం, మీరు పైసలు ఇవ్వండి. అంతకుమించి ఏమీ లేదు. అంతకుమించి జీరో డెవలప్మెంట్. జీరో అంటే జీరో డెవలప్మెంట్. ఈరోజు తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. అదే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఉంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారో 1,63,000 కోట్లతో, ఇది లేటెస్ట్, NH 65 6 లేన్లు కావాలి, ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ కావాలి, 24,289 కోట్లతో కొత్త రైలు మార్గాలు కావాలి, మెట్రోకు మీరు పైసలు ఇవ్వాలి, RRRకు 34,367 కోట్లు మీరు ఇవ్వాలి, రేడియల్ రోడ్కు, మెట్రో కారిడార్కు 45,000 కోట్లు అయితే అది మీరు ఇవ్వాలి. సమీప మున్సిపాలిటీ డెవలప్మెంట్కు కొత్తగా జిహెచ్ఎంసీలో హెచ్ఎండిలో కలిపిన మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీలో కలిపిన మున్సిపాలిటీ డెవలప్మెంట్కు మీరు సివరేజ్ ప్లాంట్ కొరకు 17,212 కోట్లు మీరు ఇవ్వాలి. సింగరేణికి
ఎలాంటి బిడ్డు లేకుండా మాకు బొగ్గు గనులు కట్టబెట్టాలి. సెమీకండక్టర్ మీరే పరిశ్రమ ఏర్పాటు చేయాలి, రాయితీలు మీరు ఇవ్వాలి. వరంగల్ డెవలప్మెంట్కు 4,170 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ మేము ప్లాన్ వేసాం, మీరు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు 222 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ ఉంది, మీరు ఇవ్వాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు ఎట్లనో బడ్జెట్ తక్కువ చేశారు. ఇదివరకు 1,50,000 కోట్లు ఉండే కదా, ఇప్పుడు కొంచెం బడ్జెట్ తగ్గింది. మూసీ నిధి పునర్జీవనం కొరకు మల్లన్న సాగర్ కొండపోచమ్మ నుంచి నీళ్లు తేవటానికి 7,440 కోట్లు అవుతుంది, అది మీరు ఇవ్వాలి. కృష్ణా నది మీద కట్టాలి. అదేవిధంగా వరంగల్ బైపాస్ రోడ్డు నిర్మించాలి. పర్వతమాల ప్రాజెక్టు మీరు ఇవ్వాలి. కేంద్ర విశ్వవిద్యాలయాలు ఇవ్వాలి. T5 ఇవ్వాలి. వరద నష్టం కింద 11,713 కోట్లు ఇవ్వాలి. మర్చిపోయినాం, ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. జనరల్ మీడియా మిత్రులు మర్చిపోయినట్టున్నారు. మన వరదలు అవి వర్షాలు వస్తాయి, వీరంతా ఇవ్వాలి. మొత్తం నాకు 2,40,000 కోట్లు ఇవ్వాలి. నేను మాత్రం హైదరాబాద్లో ఇల్లు కూలగొడతా. ఇది అందుకొరకు తెలంగాణ ప్రజలు మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మేల్కొనండి. ఆగమై అలవి కానీ ఉచిత హామీలు ఇవ్వటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసి బ్యాంక్రప్ట్ రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పటికే హిమాచల్ ఉన్న భూములు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా, అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మాకు దుడ్డు ఇల్లా మేమేం చేస్తామని ఆయన అంటున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఈ కళ్ళబొల్లి మాటలు విని తాకట్టు పెట్టొద్దని, నష్టపోవద్దని మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం.